డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. 1971 తర్వాత మరోసారి భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. వాస్తవానికి ఈ యుద్ధం ఎవ్వరూ కోరుకోకపోయినా ఉగ్రవాదులకు మద్దతు పలికే పాకిస్తాన్ కయ్యానికి కాల్తువ్వింది. పహల్గాంలో జరిగిన దారుణ ఘటనపై ప్రపంచం నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. అప్పటి వరకు ఎంతో సహనంగా ఉన్న భారత్ సైన్యం ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైంది. పహల్గాం ఘటనకు ధీటుగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఆ దాడిలో 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. పాకిస్తాన్ ఆక్రోశంతో రగిలిపోయి దాడులకు తెగబడుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు దేశాలు బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. దేశంలోని సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్ సైన్యం దాడులు చేస్తోంది. దీన్ని భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. జమ్మూ కశ్మీర్లో పాకిస్తాన్ మూకలు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం పొందడంతో తీవ్ర విషాదం నెలకొంది. మురళీ నాయక్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి భారత్పై దాడులు మొదలుపెట్టింది. భారత్ పాకిస్తాన్ మధ్య మిసైల్స్, డ్రోన్స్ దాడులు మొదలయ్యాయి. అలాగే భారత్ పాక్ బోర్డర్లో ఇరు దేశాల సైనికుల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ సేనలతో వీరోచితంగా పోరాడుతూ దేశం కోసం తన ప్రాణాలు ఇచ్చాడు తెలుగు వీర జవాన్ మురళీ నాయక్. ఈ విషయాన్ని భారత సైన్యం తెలిపింది. రేపు మురళీ నాయక్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మురళీ నాయక్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా కల్లితండ అయినప్పటికీ సోమందేంపల్లి మండలం నాగినాయని చెరువు తండాలో పెరిగాడు. సోమందేపల్లిలోని విజ్ఞాన పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరి భరతమాతకు సేవ చేయరని కోరికతో ఉండేవారు. ఇందుకోసం ఎంతో కష్టపడి ఆర్మీలో చేరారు. మురళి దేశ రక్షణ విషయంలో ఎప్పుడూ ముందుండేవారు. అతడి ధైర్య సాహసాలకు మెచ్చిన ఆర్మీ ఉన్నతాధికారులు కీలకమైన జమ్మూ కశ్మీర్లో పోస్టింగ్ ఇచ్చారు. విధులు నిర్వహిస్తున్న మురళి పాక్ ముఖ్యులను ధైర్యంగా ఎదిరించే క్రమంలో ఒంట్లోకి బుల్లెట్లు దూసుకొచ్చాయి. అయినా లెక్క చేయకుండా శత్రు సైన్యంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. తీవ్రంగా గాయపడిన అతడు యుద్ధ భూమిలో వీరమరణం పొందారు. మురళీ నాయక్ మరణ వార్త తెలిసిన స్థానికులు వీధుల్లో ఆయన ఫోటో పెట్టి నివాళులర్పిస్తున్నారు. దేశ రక్షణలో తమ బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో ఆయన తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దంపతులకు మురళి ఏకైక సంతానం. మురళీ నాయక్ మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.